మందిరానికి వస్తానని చెప్పి రాకపోతే, పరిచర్య చేస్తానని చెప్పి పరిచర్య చేయకపోతే పాపం. వ్యభిచారమే కాదు పాపం, దొంగతనమే కాదు పాపం, నరహత్యనే కాదు పాపం, జూదమే కాదు పాపం, అబద్ధమే కాదు పాపం. దేవుని సన్నిధిలో ఒక దైవజనుని కోసం ప్రార్థన చేయకుండా ఉండడమే పాపం. సంఘం కోసము నేను ప్రార్థన చేయకుండా ఉండడమే పాపం. నీ ఇంటి కోసం, నీ దేశం కోసం, నీ ప్రజల కోసం, నీ గ్రామం కోసం, నీ పట్టణం కోసం ప్రార్థన చేయకుండా ఉండడమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్ చెప్తూ ఉంది. దేవుడి బిడ్డలారా, నీవు ప్రార్థన చేయకుండా ఉండడమే పాపం. ఇంకా వేరేది కాదు, మిగతావన్నీ పక్కన పెట్టండి.